ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో, ఆయన దయలో మీరంతా వర్ధిల్లుతున్నారని, మీరు మీ కుటుంబాలు బాగున్నారని నమ్ముతున్నాను. దేవుడు తన ఉచిత కృప చేత ఈ వారమంతా మనతో ఉండి మనల్ని సజీవులుగా ఉంచి మరి ఒక ఆదివారం ఆయన స్తుతించే గొప్ప భాగ్యం మనకి ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ప్రభువుకు థ్యాంక్స్ చెబుదాం. నీ జీవితంలో ఈ ఉదయాన ఎటువంటి టెన్షన్ ఉన్నా, ఎటువంటి సమస్యలతో నువ్వు నలిగిపోతూ ఉన్నా, చివరి స్థితిలో నేనున్నాను అని నీకు అనిపిస్తూ ఉన్నా కూడా నీలో ఉన్న చిన్న విశ్వాసమును గట్టిగా పట్టుకొని విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభు సహాయం తీసుకోండి. తప్పక ఆయన సహాయకుడుగా నిలుస్తాడు. నీ ప్రతి అడుగడుగున, ప్రతి మాటలో, ప్రతి చేతలో కూడా ఆయన పైనుండి సహాయాన్ని అనుగ్రహిస్తారు. అందువల్ల ఇక భయపడొద్దు. దేవునిపై మీ భారమును వేయండి. ప్రతి విషయంలో కూడా ఆయనే మిమ్మల్ని చేపట్టి నడిపిస్తాడు. అంతేకాకుండా మీలో ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. ఆత్మీయంగా వర్ధిల్లాలని, శారీరకంగా ఆశీర్వదించబడాలని, మానసికంగా నలిగిపోకూడదని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రతి ప్రార్థన ప్రభు దగ్గర ఉంది. త్వరలోనే జవాబులు దయచేయబోతున్నారు. దిగులు పడకండి, భయపడకండి. అదే విశ్వాసాన్ని ఇంకా కొనసాగించండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యములు త్వరలోనే జరిగించబోతూ ఉన్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభువు నాడు ఈ వాగ్దానాన్ని అబ్రహాముతో చేశారు. అదే వాగ్దానాన్ని ఈరోజు నీకు దయచేస్తున్నారు, నీతో చెప్తున్నారు. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదముగా ఉందువు అని. ఎంత అద్భుతకరమైన వాగ్దానం కదా! ఎప్పుడు నీవు ఇలా ఉంటావు అని అబ్రహాంతో దేవుడు చెప్పాడంటే, మొదటి వచనంలో ఉంది, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. చూడండి, నీవు నేను చూపించే దేశానికి వెళ్ళు. నేను చెప్పే ప్రదేశానికి నువ్వు ఒంటరిగా వెళ్ళిపో. అందరినీ విడిచిపెట్టు. నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ స్నేహితులను విడిచిపెట్టు, నీకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టు, నీ ఊరిని విడిచిపెట్టు. నేను నీకు చూపించబోయే ప్రదేశానికి వెళ్ళు. నీవు వెళ్ళిన చోట నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అక్కడ మనుషులు ఎలాంటి వారైనా కూడా వారందరికీ నిన్నే బ్లెస్సింగ్గా చేస్తానని, వారందరికీ నీవే ఒక బ్లెస్సింగ్గా ఉండబోతున్నావని ప్రభు అబ్రహాముతో వాగ్దానం చేశారు. వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము కలవరపడలేదు, భయపడలేదు. ఏంటి దేవుడు నన్ను అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నాడని దేవునిని దూషించలేదు, దేవుని మీద బాధ పెట్టుకోలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కానీ దేవుడు ఏదైతే చెప్పాడో, ఏ విధంగా వెళ్ళమని ఆయన ఆజ్ఞాపించాడో ఆ విధంగా ఆయన ఎక్కడికి చూపిస్తే, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. నిజంగా వెళ్ళిన తర్వాత అబ్రహాము జీవితాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఎంతగా ఆశీర్వదించాడంటే, దేవుడు ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాడు, శారీరకంగా ఆశీర్వదించబడ్డాడు, గర్భఫలం ఆశీర్వదించబడింది. ఒంటరిగా ఒక్కడిగా వెళ్ళిన అబ్రహామును గొప్ప జనముగా చేశాడు. అబ్రహాము తరువాత తరముల వారే ఒక దేశముగా, ఒక గొప్ప నేషన్గా చేయబడ్డారు. అవును, దేవుని మాట విన్నవారిని దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఏది చెప్తే ఆయన చిత్తాన్ని మనం కాదనకుండా
ఆయన చిత్తాన్ని గనుక మనం జరిగిస్తే, ఆయన ఇష్ట ప్రకారముగా ఆయన మార్గంలో మనం నడిస్తే ఎంతోమందికి ఆశీర్వాద కారణంగా దేవుడు మనల్ని చేస్తాడు. మనం ఒకవేళ ఒంటరిగా ఉన్నా, దేవుని మాటను బట్టి మనల్ని అందరూ విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, స్నేహితులు విడిచిపెట్టినా, ఒంటరిగా మనం మిగిలిపోయినా కూడా ఒక్కడిని ఒక దేశంగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడైన, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగునని వాగ్దానం చేసిన ప్రభు ఆ వాగ్దానాన్ని అక్షరాల అబ్రహాము జీవితంలో నెరవేర్చాడు. ఒక్కడుగా వెళ్ళిన అబ్రహాము గొప్ప జన్మగా మారిపోయాడు. వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వదించబడిన జనాంగంగా వారు ఉన్నారు. అంతేకాకుండా అబ్రహామును ఎవరైతే ఆశీర్వదించారో వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. భూమి యొక్క సమస్త వంశములు కూడా అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడ్డాయి దేవుడు చేసిన వాగ్దాన ప్రకారంగా. ఎందుకంటే అబ్రహాము దేవుని మాట ప్రకారంగా ఉండడానికి, దేవుని చిత్తం జరిగించడానికి, దేవుని మాట ప్రకారంగా వెళ్ళడానికి చాలా కష్టమే. అయినా దేవుని కొరకు సిలువ మోశాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకోవాలని. అదేవిధంగా తనను తాను తగ్గించుకొని దేవుని చిత్తం చేయడానికి కష్టమైన, నష్టమైన, తన శరీరం బాధపడుతూ ఉన్నా అయ్యో ఎలా వెళతావు, వీరందరినీ విడిచిపెట్టి నువ్వు ఒంటరిగా ఎలా ఉండగలుగుతావు, దేవుడు చెప్పాడని వెళ్ళిపోతావా, నీకక్కడ ఎవరున్నారని వెళ్తావు, నీకక్కడ ఏముందని వెళ్తావు, నీకెవ్వరూ లేరు కదా, ఏమీ లేదు కదా అని అబ్రహాము శరీరం చెప్తూ ఉంది. అయితే ఆ శరీరాన్ని లక్ష్య పెట్టకుండా తన్ను తాను ఉపేక్షించుకొని, తన్ను తాను తగ్గించుకొని, నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నా శరీరం యొక్క సంతోషం కాదు, దేవుని యొక్క చిత్తమే నాకు మేలు, ఆయన చిత్త ప్రకారంగా నేను వెళ్తానని దేవుని కొరకు సిలువనెత్తుకున్నాడు. నిజంగా తరువాత అబ్రహాం జీవితాన్ని చూస్తే ఎంతో ఆశీర్వాదకరంగా అబ్రహాము జీవితం ముగుస్తుంది. ఇప్పటికీ కూడా విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు అబ్రహాము. ఇప్పటికీ ప్రతిరోజు మనము అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటాం. ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే క్రైస్తవులు ఉన్నారో, ఎంతమంది దేవుని బిడ్డలున్నారో వారందరికీ అబ్రహాముని గురించి తెలుసు. అబ్రహామును గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆదివారము మాట్లాడుతూనే ఉంటారు. ఇన్ని కోట్ల మందికి ఒక రోల్ మోడల్గా అయ్యాడు అంటే, ఇన్ని కోట్ల మందికి ఒక ఆశీర్వాదంగా అబ్రహాం అయ్యాడు అంటే దానికి కారణం అబ్రహాము దేవుని చిత్తాన్ని జరిగించడానికి సిలువ మోసాడు. దేవుని మాట ప్రకారంగా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఏది చేయమంటే అది చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలని చూస్తున్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నీ బిడ్డలను ఆశీర్వదించాలని, నీ బంధువులు, నీ స్నేహితులను అందరినీ నీ ద్వారా ఆశీర్వదించాలని, నీ గ్రామాన్ని నీ ద్వారా ఆశీర్వదించాలని, నీ పట్టణాన్ని లేక నీ రాష్ట్రాన్ని, నీ దేశాన్ని కూడా నీ ద్వారా దేవుడు ఆశీర్వదించాలని చూస్తున్నాడు. నీవు గనుక దేవునికి లోబడినట్లయితే, నీ కుటుంబంలో ఎవ్వరు లోబడకపోయినా నీవు దేవునికి లోబడు. నీవు దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగితే నీ కుటుంబానికే నిన్ను వెలుగుగా చేస్తాడు. నీ కుటుంబాన్ని అనేక మందికి ఆశీర్వాద కారణంగా చేస్తాడు. ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో అందరూ కూడా ఈ వాగ్దానాన్ని విశ్వసించండి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ ఒంటరిగానే ఉండొచ్చు. ప్రస్తుతం నాకు బిడ్డలు లేరు, నాకు కుటుంబం లేదు, నాకు తల్లిదండ్రులు లేరు, నాకెవ్వరూ లేరు, నేను ఒంటరి వాడను, ఒంటరిదానని నీవు అనుకుంటూ ఉన్నా భయపడొద్దు. దేవుని మార్గంలో నడుస్తూ వెళుతూ ఉంటే చాలు, నిన్ను గొప్ప జనముగా చేస్తాడైనా, నిన్ను ఆశీర్వాదానికే కారణముగా చేస్తాడు. వాగ్దాన్ని నమ్మినట్లయితే ఈరోజు అందరూ కూడా ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నాను, దేవుడు నా జీవితంలో నెరవేర్చబోతున్నాడని నమ్మిన వారందరూ ఒక్క నిమిషం మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. గడిచిన వారమంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన దేవా, నీకు కోట్లది స్తుతులు తండ్రి. అనేక ఇబ్బందులు గుండా మేము ప్రయాణించిన ఈరోజు ఈ విధంగా మమ్మల్ని నిలువబెట్టి మరి యొక్క పునరుత్థాన దినమున నిన్ను స్తుతించి నేను ఘనపరిచేటువంటి కృపను మాకు అనుగ్రహించారు. ఈరోజు మాతో మాట్లాడారు, వాగ్దానం ఇచ్చారు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని. ఎంతమంది వాగ్దానాన్ని విన్నారో అందరి జీవితాల్లో ఈ వాగ్దానము యేసునామములో నెరవేర్చబడునుగాక. వారు ఒకవేళ ఒంటరిగా ఉన్న ఒంటరి అయిన వాడిని 1000 మందిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, ప్రతి ఒక్కరిని కూడా గొప్ప జనముగా చేయండి, ఆశీర్వాదానికి కారణముగా చేయండి. వారెక్కడైతే లేమి, లోటు అనుభవిస్తూ ఉన్నారో ప్రతి లోటును కొట్టివేసి ఆశీర్వాద కారణముగా చేయండి.
అబ్రహామును ఆశీర్వదించిన దేవా, ఈరోజు మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఎంతమంది ఆత్మీయంగా ఆశీర్వదించబడాలని ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా ఆశీర్వదించండి. ఆత్మవరాలు దయచేయండి. ఆత్మలో వర్ధిల్చిన ప్రకారముగా అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి సహాయం చేయండి. శారీరకంగా ఆశీర్వదించండి, ఆర్థికంగా ఆశీర్వదించండి అయ్యా. ఎంతమంది ఆర్థికంగా నలిగిపోతూ ఆర్థిక బంధకాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి అయ్యా. బ్లెస్ చేయండి. ఎంతమంది అనారోగ్యాలతో నలిగిపోతున్నారో వారి ఆరోగ్యాలను బ్లెస్ చేయండి అయ్యా. వారి ఆరోగ్యాలను దీవించండి. ప్రతి శరీరమును జీవముతో నింపండి. ఉద్యోగాల్లో ఆశీర్వాదం దయచేయండి. వ్యాపారాలను ఆశీర్వదించండి. చేతి వృత్తులను ఆశీర్వదించండి. వ్యవసాయాలను ఆశీర్వదించండి అయ్యా. చదువుకున్న బిడ్డలందరినీ గొప్ప ఆశీర్వాదానికి కారణముగా చేయండి. వారి చదువును ఆశీర్వదించండి. ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండండి. జ్ఞానాన్ని అభివృద్ధి చేయండి. జ్ఞాపకశక్తిని అభివృద్ధి చేయండి. గర్భంతో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా చేతులు పెడుతున్నాను తండ్రి. అద్భుతకరంగా వారి గర్భమును ఆశీర్వదించి గొప్ప జన్మగా మీరు చేయండి తండ్రి. నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది కోర్టు కేసెస్తో నలిగిపోతున్నారయ్యా. ఆశ్చర్యకరముగా ప్రతి కోర్టు కేసును కొట్టివేసి శాంతితో సమాధానంతో నింపి ఆశీర్వదించండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ కొన్ని చేతులు పెడుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. స్వంత గృహాలు కట్టుకోవాలని అనేక మంది బిడ్డలు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేసి నా స్వంత గృహాలు ఇచ్చి ఆశీర్వదించండి. గృహాలు కట్టుకుంటున్న వారికి కూడా మీరు తోడుగా ఉండి సమస్తము సమకూర్చి ముందుకు నడిపించండి తండ్రి. ఇది మనం ప్రారంభిస్తుండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా మీ దూతలను తోడుగా ఉంచి వారి యొక్క ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించి ప్రతి విషయంలో కూడా జయము దయచేస్తున్నారని మా ఆత్మీయ కుటుంబం అంతటినీ చేతుల్లో పెడుతూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఏ విషయంలో కూడా ఆశీర్వాదం లేదు, అన్ని విషయాల్లో కూడా నేను నలిగిపోతున్నానని దిగులుతో ఉన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆనాడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. నేను నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వాద కారణముగా చేస్తానని. కాబట్టి ఈరోజు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నా నీ జీవితం భయపడొద్దు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. తప్పక మీరు ఆశీర్వదించబడబోతున్నారు అన్ని విషయాల్లో. ఈ వాగ్దానాన్ని నమ్మిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే ఈ వాగ్దానాన్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ములు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.